మరో బ్రేకింగ్ న్యూస్ చూసినా మాజీ మంత్రి కాకానికి రిమాండ్ల పరంపర కొనసాగుతోంది. వెంకటాచలం ఎంఆర్ఓ కార్యాలయంలో ప్రభుత్వ భూ రికార్డులు తారుమారు చేసిన కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న కాకానిని పీటీ వారెంట్పై రెండో అదనపు మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి ఎదుట వర్చువల్గా హాజరుపరిచారు పోలీసులు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి ఆగస్టు 7 వరకు రిమాండ్ విధించారు. ఇప్పటికే వివిధ కేసుల్లో నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి. మా ప్రతినిధి సురేంద్ర మరింత సమాచారం. సార్ సురేంద్ర, కాకాని సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? ఎటువంటి అంటే రిమాండ్కి సంబంధించి ఎటువంటి కామెంట్స్ చేశారో అదనపు మెజిస్ట్రేట్? రాజేష్, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి వరుస రిమాండ్ల పరంపర కొనసాగుతుంది. ఏదైతే మొదటగా క్వార్జీ అక్రమ రవాణా కేసులో అరెస్ట్ అయినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి అప్పటి నుంచి దాదాపుగా ఇప్పటికే సుమారుగా 60 రోజులుగా ఈ యొక్క రిమాండ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో తాజాగా వెంకటాచలం తహసీల్దార్ కార్యాలయంలో ప్రభుత్వ భూ రికార్డులను కూడా తారుమారు చేసి అక్కడ ఉన్నటువంటి సంతకాలు కూడా ఫోర్జరీ చేసి ఆ యొక్క రికార్డులన్నిటిని కూడా తారుమారు చేశారన్నటువంటి కేసులో కూడా ఈ నిన్న ఆ యొక్క వర్చువల్ గా కాకాని గోవర్ధన్ రెడ్డిని వెంకటాచలం పోలీసులు రెండవ అదనపు కోర్టు న్యాయమూర్తి ఎదుట వర్చువల్ గా హాజరుపరచడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇరు వాదనలు విన్నటువంటి న్యాయమూర్తి ఈ యొక్క ఏదైతే కాకానికి సంబంధించినటువంటి లాయర్లు అదేవిధంగా ప్రభుత్వ లాయర్లు ఉన్నటువంటి వాదనలు ఆగస్టు 7 వరకు అంటే 14 రోజుల పాటు ఈ యొక్క రిమాండ్ ను కూడా విధించడం జరిగింది. అయితే ఈ కేసులో ఇప్పటికీ 14వ నిందితుడిగా కాకాని గోవర్ధన్ ఉన్నాడు. ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డి వివిధ కేసుల్లో జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి విషయం మన అందరికీ తెలిసిందే. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డికి వరుస కేసులు అయితే వెంటాడుతానే ఉన్నాయి. ఇప్పటికీ ఈ యొక్క కేసుతో కూడా ఇప్పటికి 8 కేసులు నమోదైనట్లుగా తెలుస్తా ఉంది. ఇక 8 కేసుల్లో కూడా 2 కేసులకు మాత్రమే బెయిల్ మంజూరు అయినాయి. మిగతా కేసుల్లో బెయిల్ రావాల్సి ఉంది. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి ఇటు రుస్తుం మైన్స్ లో క్వార్జీ కావచ్చు, కృష్ణపట్నం పోర్టు వద్ద అనధికార టోల్ఘాట్ ఏర్పాటు, దాంతో పాటుగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పైన అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, కనుపూరు చెరువులో మట్టి తరలించడం, దాంతో పాటుగా మనం అనుకున్నట్టు వెంకటాచలం సంబంధించినటువంటి యొక్క తారుమారు భూ రికార్డులు తారుమారు, దాంతో పాటుగా మద్యం కేసులకు సంబంధించి ఇరువురు పొదలకూరు పోలీస్ స్టేషన్ల కేసు నమోదు, అదేవిధంగా ఇందుకూరుపేటలో సంబంధించి ఇటు ముత్తుకూరులో భారీగా అక్రమ మద్యం నిల్వలు ఇచ్చారని చెప్పి ఇట్లాగా 8 కేసులు కాకాని గోవర్ధన్ రెడ్డి పైన పోలీసులు నమోదు చేస్తున్నారు. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పటికే రిమాండ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క కేసులు ఒకదాని తర్వాత ఒక కేసుల మీద ఈ యొక్క రిమాండ్లు అయితే వరుస రిమాండ్లు పడతా ఉన్నాయి. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరుల మటుకు వారి వైసీపీ నేతలంతా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి పైన వరుసగా ఇతరితర కేసులు, ఆయనకు సంబంధం లేనటువంటి కేసులు కూడా ఆయన పైన నమోదు చేస్తే వరుస రిమాండ్ లో వేస్తా ఉన్నారు. ఇదంతా కూడా కక్షపూరిత రాజకీయంగా కూటమి ప్రభుత్వం చేస్తుందని చెప్పి ఇటు వైసీపీ నేతలు అయితే ఆరోపిస్తా ఉన్నారు. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించి గతంలో మంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో వీటన్నిటిపైన కూడా ఆయన అవినీతి అక్రమాలు చేశారని చెప్పి మరోపక్క అనేక సార్లు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ఆరోపించున్నటువంటి నేపథ్యంలో గతంలో మంత్రిగా ఉన్నటువంటి సమయంలో అడ్డు అదుపు లేకుండా సర్వేపల్లి నియోజకవర్గంలో దోచుకున్నారని చెప్పి కూడా అనేక సార్లు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో అయితే కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించి ఈ యొక్క వరుస రిమాండ్లు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా ఏవైనా కేసులు యాడ్ చేస్తారా, ఇంకా రిమాండ్ లో ఎన్ని రోజులు ఉంటారన్నటువంటి విషయం పైన కూడా తీవ్ర ఉత్కంఠత అయితే కొనసాగుతా ఉంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ సురేంద్ర.